ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 23ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మరణానంతరం ఆత్మ ప్రయాణించే మార్గాల గురించి వివరిస్తున్నాడు. ఇప్పుడు ఏ మార్గంలో వెళితే యోగులు తిరిగి జన్మించరో, ఏ మార్గంలో వెళితే మళ్లీ తిరిగి వస్తారో స్పష్టంగా చెబుతానని అర్జునుడికి వాగ్దానం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యత్ర కాలే త్వనావృత్తిమా వృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలంలో శరీరాన్ని విడిచిపెట్టిన యోగులు తిరిగిరాని మోక్షధామాన్ని చేరుకుంటారో, అలాగే ఏ కాలంలో వెళ్లినవారు మళ్లీ ఈ భూమిపైకి తిరిగి వస్తారో ఆ రెండు మార్గముల గురించి నీకు వివరిస్తాను, విను అని అంటున్నాడు. ఇక్కడ కాలమంటే కేవలం గడియార సమయం కాదు, అది ఆత్మ ప్రయాణించే ఆధ్యాత్మిక మార్గాన్ని, అంటే వెలుగు మార్గం శుక్లగతి మరియు చీకటి మార్గం కృష్ణగతిను సూచిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, జీవుల పట్ల భగవంతునికి ఉన్న అపారమైన కరుణ ఇక్కడ కనిపిస్తుంది. జనన మరణ చక్రమనే ఈ సంసార సాగరం నుండి మనల్ని బయటపడేయడానికి ఆయనే స్వయంగా దారి చూపిస్తున్నాడు. అత్యంత గూఢమైన జ్ఞానాన్ని కూడా తన భక్తులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలనే భగవంతుని వాత్సల్యం మనకు ధైర్యాన్నిస్తుంది. ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని ఇది తెలుపుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితం ఒక ప్రయాణమని గుర్తించాలి. ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మనం చేసే పనులు జ్ఞానంతో, నిస్వార్థ సేవతో, భగవత్ స్మరణతో నిండి ఉంటే అది మనల్ని శాశ్వతమైన ఆనందం వైపు నడిపించే వెలుగు మార్గమవుతుంది. మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్షమేనని గుర్తుంచుకొని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.